అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే ప్రతి నెల 700,00,00,000 బకాయిలను విడుదల చేస్తామని మరి ప్రభుత్వం అయితే ప్రకటించింది. కానీ ఇటీవల అయితే కేవలం 180,00,00,000 మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లుకు సంబంధించి విడుదల చేసింది ప్రభుత్వం. మరి మిగిలిన 520,00,00,000 ఇంతవరకు అయితే విడుదల చేయలేదు. మరి ఆ 520,00,00,000 కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారినైతే ఉద్యోగ జేఏసీ అయితే కలిసి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద డిప్యూటీ సీఎం గారైతే సానుకూలంగా స్పందించడం జరిగింది. అసలు ఇచ్చే ఈ విధంగా ప్రతి నెల 700,00,00,000 విడుదల చేసినా గానీ ఈ బకాయిలన్నీ తీరడానికి దాదాపు 2 ఇయర్స్ పట్టే అవకాశం ఉంది. ఈ విధంగా మరి 2 ఇయర్స్ ఇంకా పీఆర్సీ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఇచ్చే డీఏలు కూడా ఇంకా పెండింగ్‌లో ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా నెలకి 700,00,00,000 చొప్పున విడుదల చేసుకుంటూ పోతే మాత్రం ఉద్యోగుల ఆర్థిక సమస్యలైతే పరిష్కారం అయ్యే మార్గం అయితే కనిపించట్లేదు. కాబట్టి ప్రభుత్వం కనీసం ప్రతి నెలకి 1,000 కోట్లైనా మంజూరు చేసుకుంటూ క్రమం తప్పకుండా ప్రతి నెల 1,000 కోట్లు మంజూరు చేసి మరి ఉద్యోగుల ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి దీని మీద ప్రభుత్వం జూలై 10వ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్‌లో కూడా మరి ఉద్యోగుల సమస్యల పట్ల ఉద్యోగుల ఆర్థికేతర అంశాలను కూడా ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చించే విధంగా మరి ఉద్యోగ సంఘాలైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే మంచిగుంటుంది. ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టిని కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఉద్యోగ సంఘాలు నేతలు మారం జగదీష్, ఏలూరి శ్రీనివాస్ ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ కమిటీ అయితే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఉద్యోగుల మెడికల్ రియంబర్స్‌మెంట్ నిధులు విడుదల చేసినందుకు కృతజ్ఞతలు కూడా తెలిపారు. మెడికల్ బిల్లులతో పాటు ఉద్యోగుల డీఏ పెంపు ఉత్తర్వులు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రణాళిక శాఖలో క్యాడర్ స్ట్రెంత్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడం, ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ ఇన్సూరెన్స్ పథకం, ప్రమోషన్లకు సంబంధించి వివిధ శాఖల్లో డీపీసీల ఏర్పాటు వేగవంతం చేసినందుకు డిప్యూటీ సీఎంకు అయితే కృతజ్ఞతలు తెలిపారు. కాబట్టి ఇంకా 580 కోట్లు ఈ నెలకు సంబంధించి వెంటనే విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. ఈ విధంగా ప్రతి నెల ఈ 700 కోట్లు కాకుండా ప్రతి నెల 1000 కోట్లు విడుదల చేసి ఉద్యోగుల డీఏలు సంబంధించి కానీ తర్వాత ఇతర పెండింగ్ బిల్స్ కానీ వీటన్నిటి కూడా క్లియర్ చేసి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ కూడా కనీసం వచ్చే 2026 బడ్జెట్ టైంలోనైనా ఖచ్చితంగా పీఆర్సీ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. మరి ఉద్యోగ జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. జూలై 10న తెలంగాణ క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. ఆ సమావేశానికి ముందే మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే కనీసం చర్చలు జరిపైనా ఏమైనా కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. నిధులు కూడా కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ జేఏసీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కాబట్టి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.